సినిమా అలా స్టార్ట్ అయింది భయ్య. స్టార్ట్ అయిన 5 నిమిషాలకే థియేటర్ బయటకు వచ్చాను. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, అందులో మనం అందరం టీఎఫ్ఐ కట్టుబాన్స్లో. ఇంక సినిమా చూడకపోతే ఎలా చెప్పండి. పక్క రాష్ట్రాల వారు భాష మన తెలుగు యువత మాత్రం అందులో మనం కూడా ఉన్నాం. సరే ఇంకా అరగంట టైం ఉందని ఆగాము నవరంగ చాయ్ దగ్గర. విజయవాడ వాతావరణం చల్లగా ఉందన్నమాట. 2 రోజుల నుంచి వర్షాలు పెచ్చకొట్టు. మా నానిగా లేటుకి వచ్చి స్నాపులు తీసుకుంటున్నాడు. అరే నాని 3 టికెట్లు. ఏంది 2 కాదు నాని 3. సరే నాకు వినపట్ల. మనకు 3 చేసా, ప్రశాంత్ గడికి 2 అరే చేసా. నాని నాకే 3 కావాలరా. అరే నాకు వినిపించలేదురా. సరే ఉంటా. టైం 5:55 అయిపోయింది. 6ంటికి షో. వార్ 2 ఎన్టీఆర్ అన్న మాస్ కూడా నెక్స్ట్ షోలో చూస్తా. 120 సెకండ్లు నాకు చాలా ఎక్కువ బాస్. మౌనిక మై డియర్ మౌనిక అనుకుంటూ ఇంకా థియేటర్లోకి చకచకా వచ్చేసాం. ఆ 20 రూపాయలు పెట్టి పార్కింగ్ టికెట్ తీసుకున్నాము. ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళి ఇంకా సినిమా చూసేద్దాం అనుకున్నా. అంతే అది సార్. ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళాక మా వాడు 5 టికెట్లు బుక్ చేస్తే మొత్తం 6 అయ్యాం అనమాట. అది సర్ప్రైజ్. వాడు 3 టికెట్లు నానిగారితో కాకుండా చెప్పాడు. సారీ బావా, వాళ్ళు 3 టికెట్లు అంటే నాకు 2 టికెట్లు వినిపించింది. సరే ఇంకా అలా దేనంగా ఇంటికి అయితే బయలుదేరా. సరే తర్వాత షో చూద్దాం అనుకున్నా, కానీ షాప్కి టైం అయితే సరిపోవట్లేదు. ఇంకా ఆదివారం ప్లాన్ చేసుకుందామని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.